హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ టాపిక్ అయితే నచ్చింది కదా? నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను మీ వనజాక్షిని. నేను ఇప్పుడు ఏదైనా సరే మనకు ఒక బాధ కలిగిందనుకో, ఆ బాధలో మనం ఒక పరిష్కారాన్ని ఎత్తుక్కోవాలి. మనకు వచ్చిన కష్టాన్ని పక్కోళ్ళకి చెప్పుకున్నాం అనుకో, కొంచెం సంతృప్తి దొరుకుతుంది. అదే దేవుడికి చెప్పుకుంటే మన పరిస్థితే మారిపోతుంది. ఆ దేవుడు ఎవరు? పైనున్న దేవుడు, కింద మన భర్తనే దేవుడు. చెప్పుకున్నాం అనుకో, మన ప్రాబ్లాలన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇరుగోళ్ళకి పొరుగోళ్ళకి చెప్పుకొని కూడా ఏదన్నా ఇరుగు పొరుగోళ్ళ మాటలైనా సరే తెలిస్తే, చెవిన పడితే ముందు ప్రధానంగా భర్తకు చెవినేయటానికి నేర్చుకోండి. అది మంచి మాట అయితేనే. చెడ్డ మాట, కొట్లాటలో, తగాదలు పెట్టే మాటలు మళ్ళీ మొగోళ్ళ దాకా బాగోద్దు. అట్ట చెప్పామనుకో, అది పరిష్కారం అవ్వదు, రెట్టింపు అయ్యిద్ది, గొడవలు పెంచేది అయ్యిద్ది. పరిష్కరించుకునేదే. మనకు ఆపత వచ్చిందనుకో, ఒకవేళ పక్కింటి వాళ్ళకి ఆపత వచ్చిన, ఒకవేళ వాళ్ళు ఏమన్నా డబ్బు సాయం చేయండి, మీ కాడ ఏమన్నా ఉంటే కొంచెం అన్నారనుకో, మీ కాడ ఉంటే ఇవ్వు, లేదంటే మీ భర్తకైనా చెప్పి ఇప్పించు. అది సాటి సహాయం. అది దేవుడే చేయాలని లేదు. ఎవరికన్నా పక్కోడగా చెబితే వాళ్ళల్లోనైనా దేవుడి ఇస్తే దేవుడి దయ వల్ల వాళ్ళు ఇచ్చారు అని అనుకుంటారు కదా, అదే సాటైన సహాయం. ఫ్రెండ్స్, నేను ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.